నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఈ 16 నెలల కాలంలో ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న అభిప్రాయం, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ 15-16 నెలల్లో ఎట్లాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం ఒక్కసారి ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని కలిగించేలా ఈ ప్రభుత్వం ఒక విజయోత్సవ సభ అంటే దీపం పథకం కానీ, ఆర్టీసీ ఉచిత బస్సు కానీ, ఇట్లా అనేక పథకాలు, ప్రజలు, మహిళలు, తల్లికి వందనం కానీ, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలు ఇచ్చిన టీడీపీ కూటమి ఇచ్చిన ఎజెండాలో ఇవన్నీ కూడా అమలు చేయడానికి ఈ 15 నెలల కాలంలో దాదాపుగా అమలు చేయగలిగామనే ఒక సంతృప్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో కూడా ఉన్న నేపథ్యంలో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఒక విజయోత్సవం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 16 నెలల కాలంలో ఏ మేరకు ప్రగతి సాధించింది, రాష్ట్ర ప్రజానికానికి తెలియపరచాలన్న సంకల్పంతో ఒక పెద్ద విజయోత్సవ సభ, సూపర్ 6 సూపర్ హిట్ ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. సూపర్ 6 అనేది ఎన్నికలకు ముందు నుంచే 6 సూత్రాలు, 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి కూటమి చెప్పింది. మరి 6 పథకాలు కూడా అమలు చేసామని చెప్పి కూడా ఈ నెల 10వ తేదీ అంటే బుధవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి రాయలసీమ జిల్లా అనంతపురం హెడ్ క్వార్టర్లో మరి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమ జిల్లాలపైనే దృష్టి కేంద్రీకరించారు, ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో రాయలసీమలో 2029లో జరిగే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ మరింత బలంగా దూసుకుపోయేలా, మెజారిటీ స్థానాలు కూటమి గెలుచుకునేలా ఇప్పుడు నుండే కసరత్ చేయడానికే రాయలసీమ మీద ముఖ్యమంత్రి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ ఫోకస్సే అనంతపురంలో జరిగే సూపర్ 6 సూపర్ హిట్ పథకం దాదాపుగా లక్షల మంది, దాదాపుగా 5 నుండి 10 లక్షల వరకు ప్రజల్ని రాయలసీమ జిల్లాలు, అదేవిధంగా గోదావరి జిల్లాలు, ఎక్కువగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి ఎక్కువ మంది ప్రజానీకాన్ని అక్కడ తరలించే ప్రక్రియలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటికే అనంతపురంలో అన్ని జిల్లాల నుండి మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ని అనంతపురం పంపించి ఆ ఏర్పాట్లో భాగస్వామ్యం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు, ఇట్లా చాలామంది మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు బుధవారం నాడు జరిగే అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ సక్సెస్ అయ్యే వరకు వీళ్ళంతా అక్కడే మకం చేసి ఉండాలి. మరి మంగళవారం నాటికి రేపటికి చాలామంది అన్ని జిల్లాల నుండి మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా అనంతపురం చేరుకుంటారు. బుధవారం ఉదయానికల్లా వీళ్ళంతా మరి ఆ ఏర్పాట్లో నిమగ్నం అవుతారు. లక్షలాది మంది ప్రజానీకం వస్తారు. కాబట్టి ఇదొక విజయోత్సవ సభలాగా కూటమి ప్రభుత్వం చేయబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, వీళ్ళంతా కూడా కూటమి అధినేతలు, వీళ్ళంతా కూడా 10వ తేదీన జరిగే సూపర్ 6 సూపర్ హిట్ పథకం విజయోత్సవ సభలో పాల్గొంటారు. ఈ నేతలందరూ కూడా, కూటమి పెద్దలందరూ కూడా పాల్గొని భవిష్యత్తులో కూడా ఇదే కూటమి, ఇదే కలయిక మళ్ళీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. కలిసే ఉంటాం, కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాం. దాదాపుగా 15 సంవత్సరాల పాటు కూటమి కలిసి ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, మొన్న కూడా విశాఖపట్నంలో చెప్పారు. కాబట్టి ఈ కలయికలో ఏమాత్రం కూడా విడిపోవటాలు ఉండవు. ఎన్ని ఉన్నా కూడా అంతర్గతంగానే మాట్లాడుకుని ప్రజల్లోకి కలిసే వెళ్తాం. ఎన్నికల్లో మళ్ళా
విజయ దుందుబి మోగించేలా 29 టార్గెట్గా ముందుకు వెళ్లాలనేది ఈ అధినేతల యొక్క ముఖ్య సంకల్పంగా క్షేత్రస్థాయిలో కూటమిలో అనేక రకాల లొకలొకలు అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ సర్దుబాటు చేసుకుని ప్రత్యర్థి పార్టీని పరుగులు పెట్టించడం, ముచ్చాట్లు పెట్టించడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యంగా అడుగులు వేయబోతున్న నేపథ్యంలో బుధవారం నాడు జరిగే అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ పథకం సభలో కూడా ఈ 3 పార్టీలకు సంబంధించిన అధినేతలందరూ కూడా కీలక నాయకులు పాల్గొంటారు. ఒక సంకేతాన్ని ఇస్తారు. కూటమి కలిసే ఉన్నాం, ఐక్యంగా ఉన్నాం, ఇదే ఐక్యతతో ముందుకు వెళ్తాం, భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి సమైక్యంగా పనిచేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలు కూడా మరి బుధవారం అనంతపురంలో జరిగే సభలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని కూడా మనకున్న సమాచారం. ఏదేమైనా సూపర్ 6 సూపర్ హిట్ ఈ ట్యాగ్ లైన్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయిందా, సక్సెస్ అవుతుందా, సక్సెస్ అయిన విజయోత్సవ సభ ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నారు, సక్సెస్ అవడానికి పెద్ద ఇబ్బంది ఏముంది. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బస్సులు పెడతారు, ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ కూడా తరలించే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి సక్సెస్ ఈజీగా అవుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా తేడా లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన తర్వాత నియోజకవర్గంలో ప్రజలు రాకపోతే తర్వాత వాళ్ళకున్న తిప్పలేంటో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా విజయోత్సవం అవుతుంది. కానీ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో అనేది మరి ఇప్పటికే చాలా చోట్ల రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా అభిప్రాయాల్ని ఒక్కసారి పటాపంచలు చేయడానికి ముఖ్యమంత్రి గారు వ్యూహాత్మకంగానే అనంతపురంలో విజయోత్సవ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. ఆల్రెడీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా అనంతపురంలో మకాం చేస్తున్నారు. భారీగా జనాన్ని తరలించే ప్రక్రియ, భారీగా ఏర్పాటు చేయాలి. లక్షలాది మంది వచ్చే ప్రజానికానికి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా శ్రమిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం విజయోత్సవ సభని ఏ విధంగా జరిపించాలి, ఎలా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు జాతీయ స్థాయి నాయకత్వం కూడా ఏ విధంగా ఏపీ వైపు చూడాలో ఆ దిశగానే ఈ 1 year కాలంలో కూటమి విజయోత్సవాన్ని మరొకసారి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకునేలా, దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కూడా వ్యూహాత్మకంగానే ఈ అనంతపురంలో భారీ సక్సెస్ మీటింగ్ జరగడానికి కూటమి పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.